హార్టీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అర్థమెటిక్ చెప్పుకుంటున్నాము. అర్థమెటిక్లో బాడ్ మాస్ రూల్. ఈ బాడ్ మాస్ రూల్ మీద ఇది థర్డ్ క్లాస్. ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఘాతానికి ఘాతాలు ఉన్న సమ్స్ ఎలా చేయాలి ఈ బాడ్ మాస్ రూల్ ప్రకారం అని చూస్తున్నాము. ఈ సమ్స్ అన్ని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఫాలో చేయండి. బాడ్ మాస్ అంటే బి ఫర్ బ్రాకెట్స్, ఓ ఆఫ్ ఆర్ ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే ఎక్స్పోనెంట్స్, స్క్వైర్స్, స్క్వైర్ రూట్స్, క్యూబ్స్ అలాంటివి ఆర్డర్స్ అంటారు. డి డివిజన్, డి ఫర్ డివిజన్. ఎం మల్టిప్లికేషన్. ఏ ఎడిషన్. ఎస్ సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్లో మనం అర్థమెటిక్ సమ్స్ని సింప్లిఫై చేస్తాము, లేదంటే వాటి యొక్క వాల్యూస్ కనుక్కుంటాము. ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ అంటే ఇంటూ. ఆర్డర్స్, ఆర్డర్స్ అంటే ఎక్స్పోనెంట్స్, స్క్వైర్ రూట్స్ లేదా స్క్వైర్స్, క్యూబ్స్ అలాంటివి. డి డివిజన్. ఎం మల్టిప్లికేషను అంటే హెచ్చవేతలు. ఏ ఎడిషన్ సంకలనము. ఎస్ సబ్ట్రాక్షన్ తీసివేతలకు సంబంధించినవి. లాస్ట్లో తీసివేతలకు సంబంధించినవి ఉంటాయి. అవి ఆ సింబల్స్ ఉన్నప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ రావాలి. 4 క్యూబ్ స్క్వైర్. ఈ సమ్ని ఎలా చేయాలి? 4 క్యూబ్ స్క్వైర్, 4 క్యూబ్ స్క్వైర్. దీన్ని ఎలా చేయాలి? దీన్ని ఎలా చేయాలి అన్నప్పుడు 4 క్యూబ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 క్యూబ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 క్యూబ్ హోల్ స్క్వేర్ అవుతుందా? ఇది అవ్వదు. 4 క్యూబ్ స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ ఇలా అవుతుంది. అంటే ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం టాప్ టు బాటమ్ రావాలి, టాప్ టు డౌన్ చేసుకుంటూ రావాలి. 4 క్యూబ్ స్క్వేర్ అంటే 4 క్యూబ్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 క్యూబ్ హోల్ స్క్వేర్. ఏమవుతుంది? 4 క్యూబ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 3 స్క్వేర్, 4 క్యూబ్ స్క్వేర్ ఇలా ఉంటుంది. దీనికి తేడా ఉంటుంది. ఈ బ్రాకెట్కి తేడా ఉంటుంది. ఎలాగంటే a to the power of m whole to the power of n అంటే a to the power of mn అవుతుంది. a to the power of m whole to the power of n అంటే a to the power of mn అవుతుంది. అలా కాకుండా a to the power of m to the power of n అంటే is not equal to a to the power of mn, is not equal to a to the power of mn. ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే ఈ రెండింటి చేయాలి. ఆ రెండింటి చేసిన నెక్స్ట్ ఇది చేసేస్తాం. దీని ప్రకారం ఎలా వస్తుంది చూడండి. టాప్ టు బాటమ్ రావాలి. ఇలాంటి సమ్స్ చేయాలంటే టాప్ టు బాటమ్ అంటే 4 క్యూబ్ స్క్వేర్ ఈక్వల్ టు 4 to the power of 9 అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9. ఇప్పుడు 4 to the power of 9 కదా, అంటే 4ని 9 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి. 4 into 4 into 4 into 4 4 4 4 into 4 1 2 3 4 5 6 7 8 4 9 టైమ్స్ ఇలా. ఇది ఎంత అయితే వస్తుందో అదే దీని వాల్యూ అవుతుంది. దిస్ ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేసే విధానం కూడా 4
ఈ సైడ్ 4 తీసుకుంటే ఇక్కడ 4 ఉంటుంది. 4 4s 16, 16 4s 64, 64 4s 256. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 256. 4 16, 16 64, 64 4లు 256. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 256. దీని వాల్యూ 1 2 3 4 256. 256. ఇంకొక 4 ఉంటుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత మరలా 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు 256 ఇంటూ 256 మల్టిప్లై చేయాలి. 256 ఇంటూ 256 4 cube square equal to 4 to the power of 9 equal to 4 into 4 into 4 into నెక్స్ట్ చేద్దాం 256. ఇప్పుడు 6తో మల్టిప్లై చేయండి. 6తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ 2.5 తీసుకోండి. 256 అంటే 2.5 అనుకుంటే 6 2.5 ఎంత? 1500 అవుతుంది. 6 6లు 36 అంటే 1536. 1536. దీన్ని 6తో విడివిడిగా మల్టిప్లై చేసుకునే కంటే కూడా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. 5 250 అంటే 2.5. 5 2.5లు 1250. 5 2.5లు ఎంత? 1250 అంటే 12.5. 5 6లు ఎంత ఉంది? అదనంగా 30. 12.5 1250 ఒక 30 అంటే 1280 అవుతుంది. 1280. 1280. 2.5 2.5లు ఎంత? 5 500. పైన అంతా 6 2 6లు 12 అంటే 512. 6 3 10 15 2 4 5 6 1536 1280. 5 6లు 30 5 5లు 28 5 2 10 1280. 6 3 10 15 2 4 5 6 65,536. దీన్ని మరలా 4తో డివైడ్ చేయాలి. దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. 65,536 4తో మల్టిప్లై చేస్తే 4 6లు 24, 4 3 12 14, 4 5లు 20 21, 4 5లు 20 22, 4 6లు 24 26. ఇది ఆన్సర్. కాబట్టి 4 cube square equal to 4 to the power of 9. ఇలా టాప్ టు డౌన్ వచ్చేస్తాం. 3 square ఫస్ట్ 3 square. 3 square అంటే 9 అవుతుంది. అంటే 4 to the power of 9. 4 to the power of 9 అంటే 4 into 4 into 4 into 4 into 4 1 2 3 4 5 6 7 8 9. దీని వాల్యూ ఎంత? 256. దీని వాల్యూ 256. 256 అంత 65,536. ఇంకో 4 ఉంటుంది. అంటే దీని వాల్యూ మొత్తం కూడా ఏమవుతుంది? 256 ఇంటూ 256 ఇంటూ 4. 256 into 256 equal to 65,536. దాన్ని మరలా 4తో మల్టిప్లై చేస్తే 26 21 44. దీని వాల్యూ మొత్తం కూడా ఎంత అవుతుంది? ఇప్పుడు 26 21 44. అది దీని ఆన్సర్. 26 21 44. కాబట్టి ఇలాంటివి ఇదొక 4 క్యూబ్ అంటే 4కి ఎక్స్పోనెంట్ ఎంత? 3. 3కి ఎక్స్పోనెంట్ ఎంత? 2. కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, డీల్ చేయాలి. ఇది ఇలా కాకుండా
రాంగ్గా మల్టిప్లై చేయటం అంటే 4 క్యూబ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇలా అనుకొని 4 క్యూబ్ అంటే 4 16 16 24 4 ఇంటూ 4 ఇంటూ 4 4 క్యూబ్ అంటే 4ని 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి కదా ఈక్వల్ 2 అని రాసి 64 స్క్వేర్ 4 16 16 64 64 64 16 4 20 256 64 24 38 6 9 10 ఈక్వల్ టు 96 అని చెప్పి చెప్పటం ఇది రాంగ్. ఇలా చేయకూడదు. ఇట్లా ఇది తప్పిది అంటే 4 క్యూబ్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 40 96. 4 క్యూబ్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 40 96. ఎందుకు వచ్చిందంటే 4 క్యూబ్ స్క్వేర్ ఈక్వల్ టు ఫస్ట్ 4 క్యూబ్ని చేశారు, తర్వాత స్క్వేర్ చేశారు. అలా చేయకూడదు. ఇవి ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్.